హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది రియల్ స్టోరీ. నేను ఈ స్టోరీని నా మొబైల్ నుండి రాస్తున్నాను. నేను ఎంతసేపు బ్రతికి ఉంటానో కూడా నాకు తెలియదు. తలుపు చప్పుడవుతోంది. భయం, చచ్చేంత భయం. గుండెలో రవ్వంత ధైర్యం కూడా లేదు. నాతో పాటు ఈ ఇంట్లో నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు. నా భయానికి మూల కారణం వాడే. నా ఫ్రెండ్ నా భయానికి కారణం ఎలా అయ్యాడనుకుంటున్నారా? చెప్తాను. 1 గంట క్రితం మా ఇంటి తలుపు చప్పుడు వినిపించింది. దబదబామని బాదిన చప్పుడు. వెళ్ళి తలుపు తీస్తే నా ఫ్రెండ్ ఒళ్ళంతా చెమటలతో వణికిపోతూ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి తలుపు గడిపెట్టాడు. ఏడుస్తున్నాడు, భయపడిపోతున్నాడు. తన ఒళ్ళంతా గాయాలు, చింపబడిన బట్టలను చూసి అతను ఏదో పెద్ద ప్రమాదంలో ఉన్నాడు అని నాకు అర్థమయ్యింది. నేను, శ్రీను, ఎందుకు అలా భయపడుతున్నావు? ఈ దెబ్బలు ఏమిటిరా? ఏం జరిగిందిరా అసలు అని అడిగాను. దానికి వాడు వణికిపోతూ, చంపేస్తుందిరా, అది నన్ను చంపేస్తుంది అని గట్టిగా అరుస్తున్నాడు. ఎవర్రా? చంపడం ఏమిటి అని అడిగాను. వాడు చాలా భయపడిపోతున్నాడు. నోట్లో నుంచి మాటలు కూడా రావటం లేదు. వెక్కి ఏడుస్తున్నాడు. ఊపిరి కూడా సరిగ్గా తీసుకోలేకపోతున్నాడు. కంగారు పడకురా, నేనున్నాను నీతో, భయపడకురా. ఇదిగో ఈ నీళ్లు తాగు, రిలాక్స్ అవ్వు. ఏమీ కాదురా అని ధైర్యం చెప్పాను. కొంతసేపటికి వాడు మామూలయ్యాడు. ఇప్పుడు చెప్పు, ఏం జరిగిందిరా అని అడిగాను. వాడు ఈ కథ చెప్పాడు. శ్రీను ఉండేది వాళ్ళ అత్త ఇంట్లో. మా ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వాళ్ళ ఇల్లు. వాళ్ళ తల్లి తండ్రి డాక్టర్స్. చెన్నైలో ఒక హాస్పిటల్లో పనిచేస్తున్నారు. ఆ ముందు రోజు ఒక 40 సంవత్సరాల అందవికారమైన ఒక వ్యక్తి ఒకడు చిరిగిపోయిన బట్టలతో, ఒంటి నిండా గాయాలతో వాళ్ళ హాస్పిటల్ తలుపు తీసుకుని లోపలికి వచ్చేశాడు. అతను చచ్చేంత భయంతో అరిచి కేకలు పెడుతున్నాడు. అతని చెవిలో నుండి రక్తం వస్తోంది. కాళ్ళు బాగా అరిగిపోయాయి. పాపం చాలా దూరం నుండి ప్రాణభయంతో పరిగెత్తుకుంటూ వచ్చినట్టు ఉంది అతని వాలకం. అతన్ని వెంటనే ఒక కుర్చీలో కూర్చోబెట్టాం. ఆ హాస్పిటల్ గుండెకు సంబంధించింది అయినా అతని పరిస్థితి చూసి జాలేసి అతని దెబ్బలకు వైద్యం చేశారు. అతను కంగారులో మాట తడబడిపోతుంది. ఊపిరి పట్టి అతని సగం మాటలతో అతని చెల్లెలు అతి కిరాతకంగా చంపబడింది అని, తర్వాత చంపేది అతనేనని చెప్పాడు. చంపింది ఎవరని అడిగితే దానికి అతను కటంత్ నీలాల్ అన్నాడు. కటంత్ నీలాల్ అంటే తమిళంలో ఆఖరి నీడ అని అర్థం. అసలు కటంత్ నీలాల్ అంటే ఏమిటి అని అడిగారు. దానికి అతను భయంతో చెవులు మూసుకొని అది వాళ్ళ ఊరిలో ఉండే అమ్మాయి నీడ అని చెప్పాడు. చాలా ఏళ్ల క్రితం ఆ అమ్మాయికి ఇంట్లో వాళ్ళు ఇష్టం లేని పెళ్లి చేశారని, ఆమె భర్త కట్నం కోసం వేధించేవాడని, వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పినా కూడా పట్టించుకోలేదు అని విసుగు చెంది, జీవితం మీద విరక్తి చెంది సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆమె తన జీవితాన్ని ఎంతలా అసహ్యించుకుంది అంటే ఆమె గురించి కనీసం ఎవరూ ఆలోచించకూడదని, ఆమె గురించి ఆనవాళ్లు ఈ భూమి మీద ఉండకుండా చెయ్యాలి అనుకుంది. ఆమె ఒక ప్రేతాత్మలా మారిపోయింది. ఆమె గురించి తెలిసిన వాళ్ళందరినీ అతి కిరాతకంగా చంపుకుంటూ వచ్చింది. ఆమె ఒక అమ్మాయి అని చెప్పలేము. ఆమె అసలు చనిపోలేదు, అలాగని బ్రతికి ఉందని కూడా చెప్పలేము. ఆమె కిరాతకంగా ఉంటుంది. కళ్ళు నల్లగా ఉంటాయి. కళ్ళ నుండి రక్తం, కన్నీరు కారుస్తూ ఉంటుంది అని చెప్పాడు. ఆమె చంపాలి అనుకునే వాళ్ళని ఒక ఆహారం దొరికిన మృగంలా కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. ఆమె మన వెంట పడుతుందని మనకి వెంటనే అర్థం కాదు.
తలుపు చప్పుళ్ళు వినపడే వరకు ఆమె అంగుళం కూడా కదిలినట్టు తెలియదు. కానీ కళ్ళు తెరిచి చూసేలోపు మనకి ఆమడ దూరంలో ఉంటుంది. కారులో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా మనతో సమానమైన వేగంతో వస్తుంది. కొండలు, లోయలు, గుహలు, నదులు, సముద్రాలు దాటినా ఆమె నుంచి తప్పించుకోలేమన్నాడు. ఆమె ఎవరినైనా చంపిన తర్వాత వాళ్ళ శరీర భాగాలతో తన బట్టలను అలంకరించుకుంటుంది. ఆమె ఒక్కసారి తలుపు చప్పుడు చేస్తే మన జుట్టు కోసం వచ్చినట్టు, 2 సార్లు కొడితే చర్మం కోసం వచ్చినట్లు, 3 సార్లు కొడితే ఎముకల కోసం, 4 సార్లు కొడితే పళ్ళ కోసం, 5 సార్లు కొడితే కళ్ళ కోసం, 6 సార్లు కొడితే గుండె కోసం ఛాతీని చీల్చి మరీ గుండెను బయటికి లాగుతుంది ఆ ఆత్మ అని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా ఒక్కసారి దానికి చంపాలి అనే ఆలోచన వస్తే తప్పించుకోలేము, పారిపోవాలి అని ప్రయత్నిస్తే తను మెరుపు వేగంతో వెంబడించి చంపుతుంది. అతను తన చెల్లి చావు గురించి పోలీసులకి చెప్తే వాళ్ళు నమ్మలేదు. చర్చికి వెళ్ళి ఫాదర్కి చెప్పబోతే అతను మొహనం మీదే తలుపు వేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు. ఫాదర్ అతని వెనకాలే వచ్చి నా నీడను చూశాడు. నాకు ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం ఇష్టం లేదు అని చెప్పాడు. అతను వణికిపోతూ తన చేతులతో అది మనల్ని నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది మనం చచ్చే వరకు. మనం దీని గురించి ఎవరికైనా చెప్తే వాళ్ళని కూడా చంపేస్తుంది అని ఏడుస్తూ చెప్పాడు. ఇదంతా చెప్పిన తర్వాత అతను లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి హాస్పిటల్ బయట పార్క్ చేయబడి ఉన్న ఒక కారు తీసుకొని పారిపోయాడు. ఇదంతా విన్న శ్రీను వాళ్ళ తల్లిదండ్రులు శ్రీను వాళ్ళ అత్తకు ఫోన్ చేసి ఆమెకు ఆ వింత మనిషి గురించి చెప్పారు. ఆమెకు ఆ వింత నీడను గురించి తెలుసేమో అని అడిగారు. వాళ్ళ అత్త తెలియదని చెప్పింది. వాళ్ళు అతని కథంతా ఆమెకు చెప్పారు. ఆ రోజు రాత్రి శ్రీను వాళ్ళ అత్తకి ఓ కాల్ వచ్చింది. ఆ కాల్ చేసింది చెన్నై పోలీసులు. శ్రీను వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయి హాస్పిటల్ బయట 2 భాగాలుగా చీల్చబడి ఉన్నారు అని చెప్పారు. శ్రీను వాళ్ళ అత్త కాలేజీలో ఉన్న శ్రీనుకి ఆ విషాద గాథను ఫోన్ చేసి చెప్పింది. అతను బాధతో గుండె పగిలేలా ఏడ్చాడు. అతను బాధతో ఏమి జరుగుతుందో అర్థం కాకుండా ఉంది అని చెప్పింది. శ్రీను ఆ రోజు రాత్రంతా ఏడ్చి నిద్రపోయాడు. మరుసటి రోజు బాగా ఏడవడం వల్ల నిద్రపోయి ఆ రోజు సాయంత్రం లేచాడు. శ్రీను వాళ్ళ అత్త దగ్గరికి వచ్చి కూర్చొని వాళ్ళ తల్లిదండ్రులు చనిపోవడానికి కొన్ని గంటలకు ముందు వాళ్ళు హాస్పిటల్కి ఒక విచిత్రమైన వ్యక్తి గురించి, అతను చెప్పిన కథను గురించి చెప్పుకుంటూ వచ్చింది. షాక్తో, బాధతో, భయంతో అక్కడే కూర్చున్నాడు. కొంతసేపటి తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేసుకున్నాడు. అతని కాలికి ఏదో చల్లగా తగిలింది. అది రక్తం కిచెన్ నుండి పారుతూ వస్తోంది. శ్రీను గుండెను అరచేతిలో పట్టుకొని భయంతో అడుగు వేసుకుంటూ కిచెన్లోకి వెళ్ళాడు. కిచెన్లోకి వెళ్ళిన అతను ఒక్కసారిగా భయంతో గట్టిగా అరిచాడు. నేల మీద వాళ్ళ అత్త రక్తపు మడుగులో చనిపోయి కనిపించింది. అతను వెనక్కి తిరిగి చూసేసరికి ఒక నల్లని ఆకారం అతన్ని దాటుకుంటూ వెళ్ళింది. శ్రీను వెంటనే అక్కడి నుంచి పరిగెత్తాడు. తలుపు దగ్గరికి వెళ్ళేసరికి తలుపు మూసుకుపోయింది. ఇంతలో వెంటనే ఇంట్లో ట్యూబ్ లైట్స్ అన్నీ పగిలిపోయాయి. ఇల్లంతా చీకటి అలముకుంది. ఇంట్లోని గాజు వస్తువులు అన్నీ పగిలిపోతున్నాయి. అరుపులు, కేకలు, పరిగెడుతున్న శబ్దాలు వినపడుతున్నాయి. తలుపు చప్పుడు ఒక్కసారి అయ్యింది. అది వినపడిన క్షణాల్లోనే ఎవరో శ్రీను జుట్టు పట్టుకొని గట్టిగా కండ ఊడిపోయేలా లాగేశారు. అరచి మెట్లెక్కి పరిగెత్తిన శ్రీనుకి కిటికీలో నుంచి ఒక ఆకారం చెట్ల చాటు నుంచి చూస్తూ కనిపించిన వెంటనే ఆ కిటికీ అద్దం పగిలిపోయి అతని చొక్కాని పట్టుకుంది. భయంతో కటకటలాడిపోయిన శ్రీను ఏదోలా విడిపించుకొని పరిగెత్తాడు. అద్దం పగిలిపోయిన ఆ కిటికీ కనిపిస్తే అందులో నుండి బయటికి దూకేశాడు. రోడ్లో పరిగెత్తుతూ వస్తుండగా అతని కన్నా 3 రెట్లు వేగంతో ఆ నీడ వెంటాడుతూ వచ్చింది. అతనిని వెనక నుండి
పట్టుకుని వెనకాల వీపుని గోర్లతో గీరింది. అంతటితో అతని పని అయిపోయింది అనుకున్న శ్రీనుకి పక్కనే ఉన్న లారీకి కట్టి ఉన్న హనుమాన్ బొమ్మ కనిపించింది. వెంటనే వెళ్ళి దానిని పట్టుకున్నాడు. వెంటనే ఆ నీడ మాయమైపోయింది. ఇంతలో మా ఇల్లు వచ్చేయడంతో కంగారుగా లోపలికి వచ్చి తలుపు వేసేశాడు. ఆ కంగారులో ఆ హనుమాన్ బొమ్మ బయటే పడిపోయింది. వాడు ఇదంతా చెప్పిన కొన్ని నిమిషాలకు తలుపు చప్పుళ్ళు వినిపించాయి. 5 సార్లు కొట్టింది. అంటే ఇద్దరిలో ఎవరివో కళ్ళ కోసం వచ్చింది. గట్టి గట్టిగా కొడుతోంది. ఎక్కడికి వెళ్ళలేము. తలుపులు తీసే ఆలోచన లేదు. ఇద్దరం భయంతో అక్కడే చూస్తూ కూర్చున్నాం. ఇంతలో తలుపు ఇంకా గట్టిగా కొట్టుకుంది. చుట్టూ పక్క వస్తువులు అన్నీ ఎదురుతున్నాయి. తలుపు చప్పుళ్ళు ఉధృతి పెరిగింది. ఇద్దరం భయంతో ఒకరిని ఒకరం పట్టుకున్నాం. ఒక్కసారిగా తలుపు బద్దలైపోయి ఆ ఆకారం గట్టిగా అరుస్తూ మా పైకి వచ్చేసింది. ఆ ఆకారం శ్రీనుని పట్టుకుంది. నేను ఎలాగోలా తప్పించుకొని పరిగెత్తుకుంటూ బాత్రూంలోకి వచ్చాను. వాడు గట్టి గట్టిగా అరిచాడు, గోల చేశాడు, కేకలు వేశాడు. నాకు గుండెలు అదిరిపోయాయి. కొంతసేపటికి అరుపులు ఆగిపోయాయి. అది వాడిని చంపేసి ఉంటుంది. ఇంతలో పవర్ కట్ అయింది. నేను బాత్రూంలోనే కూర్చున్నాను. ఇంతలో తలుపు చప్పుడయ్యింది. ఈసారి 6 సార్లు అయ్యింది. అంటే నా గుండె కోసం. అంటే ఇంతకు ముందు కళ్ళ కోసం కొట్టింది శ్రీను గురించే అనుకుంటా. లెక్క ప్రకారం వాడి కళ్ళు పెరికేసి ఉండాలి. ఇప్పుడు నా కోసం వచ్చింది. అసలు వాడి వల్లే ఇదంతా. వాడు అసలు ఇక్కడికి రాకపోయి ఉంటే, నాకు ఆ స్టోరీ చెప్పకపోతే నాకు ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదు. నేను ఇక్కడే భయంతో వణికిపోతూ ఈ స్టోరీ రాస్తున్నాను. ఏ క్షణాల్లో అయినా తలుపు పగిలిపోవచ్చు. నేను చనిపోవచ్చు. నన్ను మీరు క్షమించాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు కూడా ఈ ఆఖరి నీడ గురించి తెలుసు కాబట్టి అది మీకోసం కూడా రావచ్చు. ఏ క్షణానైనా తలుపు చప్పుళ్ళు వినపడవచ్చు. జాగ్రత్త.